ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినము దేవుని యొక్క వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 103వ అధ్యాయము మొదటి వచనం చూసుకుంటే, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుమని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. నా ప్రాణమా అంటే మనలో ఉన్నటువంటి శరీర యొక్క ఆలోచనలు కాకుండా ప్రాణము యొక్క స్థితిని గురించి దావీదు తెలియజేస్తున్నటువంటి విధానం. మనము నోటితోటే కాదు, హృదయ అంతరంగం నుంచి కూడా మనం మాట్లాడగలగాలి, దేవుని స్తుతించగలగాలి. అందుకే దేవుడు అంటాడు, మీ హృదయముతో నాకు ప్రార్థన చేయటం అని, మీ పెదాలతో నన్ను స్తుతిస్తున్నారు, మీ హృదయం నాకు దూరంగా ఉన్నదని. కానీ ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే, నా హృదయం నీకు దగ్గరగా ఉండాలని తెలియజేస్తున్నాడు. నా అంతరంగంలో ఉన్న సమస్తమా దేవుని సన్నిధించుకొని. అలాంటి యోగ్యత, అలాంటి భాగ్యము మనకి ఎప్పుడైతే వస్తుందో, నిజంగా మన నోటితో, మన అంతరంగంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో మనం ఎప్పుడైతే దేవుని స్తుతిస్తామో,